తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ నెల రోజులు పూర్తి చేసుకుంది. రేవంత్ రెడ్డి పాలనపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తున్నాయి. ప్రజారంజక పాలన సాగుతుందని కాంగ్రెస్ శ్రేణులు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. నెల రోజుల్లో పేదవారి పార్టీగా గుర్తింపు తెచ్చుకున్నామని హస్తం కార్యకర్తలు కాలర్ ఎగరేస్తున్నారు. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నెల రోజులు పూర్తి చేసుకుంది. సమీక్షలు, త్వరితగతిన నిర్ణయాలు, ప్రజల నుంచి దరఖాస్తులు, ఇలా సీఎం రేవంత్ రెడ్డి తనదైన మార్కు చూపిస్తున్నారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే పేదల సమస్యలపై స్పందిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. 20 ఏళ్లు ప్రతిపక్షంలో ఉంటూ రేవంత్ రెడ్డి ప్రజా సమస్యల్ని దగ్గర నుంచి చూశారని మల్లు రవి అన్నారు. అందుకే ప్రజాప్రభుత్వంతో సమస్యల్ని తీరుస్తున్నారని తెలిపారు. నెల రోజుల పాలన విజయవంతంగా జరిగిందని కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. నమ్మకమైన పాలనకు నిజమైన సేవకుడిగా సీఎం రేవంత్ రెడ్డి గారు నిలబడ్డారు. నెల రోజుల్లోనే ప్రత్యేకమైన పాలనా ముద్రను ప్రజలకు అందించి సకల జనుల మెప్పు పొందారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రజాప్రభుత్వాన్ని నెలకొల్పారు. నెల రోజుల పాలనపై సోమవారం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమీక్ష జరపనున్నారు. ఈ నెల రోజుల పాలనలో ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా, ప్రజలకు నమ్మకం బలపడిందా అనే దానిపై మంత్రుల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. ఒక్కో మంత్రిత్వ శాఖ ప్రోగ్రెస్ కూడా తెలుసుకోనున్నారు. ఇక 6 గ్యారంటీల అమలుపై భేటీలో చర్చించే అవకాశం ఉంది. ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియ కూడా పూర్తయింది కనుక అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా కార్యాచరణ రూపొందించడంపై చర్చిస్తారు. ఎక్కువ దరఖాస్తులు ఏ అంశంపై వచ్చాయని తెలుసుకోనున్నారు. ఆ సమస్యలకు పరిష్కార మార్గాల్ని వెతకనున్నారు. ఇప్పటికే 2 గ్యారంటీ పథకాలు అమలు జరుగుతున్నాయి. ఇక మిగిలిన పథకాల అమలుకి కార్యాచరణ సిద్ధం చేయనున్నారు. ఇక టీఎస్పీసీ ఉద్యోగాలపై కూడా చర్చించే అవకాశం లేకపోలేదు. నెల రోజుల్లో రేవంత్ రెడ్డి సర్కార్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనిపించుకుందని హస్తం కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ నెల రోజుల పాలనపై బండ్ల గణేష్ ప్రశంసల జల్లు కురిపించారు. చెప్పిన మాట ప్రకారం అన్ని కార్యక్రమాలు అద్భుతంగా పూర్తి చేస్తున్నారని అన్నారు. యావత్ దేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుకుంటున్నారని బండ్ల చెప్పుకొచ్చారు. ప్రజాశ్రేయస్సు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చకచకా నిర్ణయాలు తీసుకోవడం ఒక కార్యకర్తగా తనకు ఆనందంగా ఉందని బండ్ల గణేష్ సంతోషం వ్యక్తం చేశారు. అనుకున్న రోజే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఇచ్చిన మాట ప్రకారం అనుకున్నట్టే ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుండగానే ఇక్కడ ప్రగతి భవన్, అదే ఇప్పటి ప్రజాపాలన భవన్ గడిని బద్దలు కొట్టడం జరిగింది. 2 రోజుల్లోనే 2 కార్యక్రమాలు చేయటం, ఎన్నో అద్భుతమైన పథకాలు చేసుకోవటం, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రధానమంత్రితో పాటు ప్రతి మంత్రి దగ్గరికి పోయి మన రాష్ట్రం గురించి, మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడుకోవటం, ప్రతి ఒక్కళ్ళకి రాజకీయం చేయకుండా ప్రజాపాలన అంటే ఏంటో, ప్రజలకు చేరువై ప్రజలకు న్యాయం ఎలా చేయాలో ప్రజల కోసం 20 గంటలు తప్పిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. జనరంజకమైన పాలనను రేవంత్ రెడ్డి అందిస్తున్నారని చర్చించుకుంటున్నారు.